నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. వైద్య సిబ్బంది అలసత్వం వల్ల శిశువుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయనే ఆరోపణలున్నాయి. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 2 రోజుల వ్యవధిలోనే ఓ గర్భస్థ శిశువు, అప్పుడే పుట్టిన మరో పసికందు చనిపోయినట్లు బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. వైద్య సిబ్బంది మాత్రం తమ తప్పేమీ లేదని అంటున్నారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో మరణ మృదంగం వినిపిస్తోంది. వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యానికి అప్పుడే లోకం చూసిన శిశువుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. 2 రోజుల వ్యవధిలోని ఓ గర్భస్థ శిశువుకు జన్మనిచ్చిన కొన్ని గంటలకే మరో శిశువుకు 100 ఏళ్లు నిండాయి. ఈ మరణాలు మచ్చుకు కొన్ని మాత్రమేనని స్థానికులు అంటున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు కన్నతల్లులకు కడుపుకోత మిగిలుస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అంతేకాదు బిడ్డల తల్లులు గర్భిణుల ప్రాణాలతోనూ చెలగాటాలాడుతున్నారనే విమర్శలు సైతం ఉన్నాయి. ఇక్కడ వైద్య సిబ్బంది మానవత్వానికే మాయని మచ్చ తెస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు. మాచారెడ్డి మండలం ఫరీద్పేటకు చెందిన ఓ గర్భిణికి పురుడు పోసిన కామారెడ్డి ప్రాంతీయ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల శిశువు కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందింది. అలాగే అదే మండలంలోని మద్దికుంటకు చెందిన లక్ష్మి అనే మరో గర్భిణికి వైద్యం చేయడంలో అలక్ష్యం ప్రదర్శించడం వల్ల గర్భంలోనే శిశువు మృతి చెందింది. కనీసం తల్లి ప్రాణాలనైనా కాపాడాలంటూ బాధితురాలి బంధువులు వైద్యులను నిలదీయగా ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఖచ్చితంగా సుఖం మాకు పిల్ల బాగుంది, ఏం కాదు, కొంచెం వీక్నెస్ ఉంది కానీ పిల్ల మంచిగా ఉంది, తల్లికి పిల్లకి ఏం కాదని చెప్పారు. అయితే మళ్ళీ ఇక్కడ మేడం ఏం చేసింది, వేరే దాఖలకు స్కానింగ్ రాసింది. స్కానింగ్ ఇంకా పోలేము, ఎందుకంటే ఇక్కడ బుధవారం దాఖల మేడం వచ్చినాక స్కానింగ్ పోలేము. పోకపోతే ఇక్కడ మేడం వచ్చినాక ఆయనతో మళ్ళీ వేరే దాఖలకు స్కానింగ్ రాసిచ్చింది. మేడం రాసిచ్చిన దాఖలా పోయినాము, స్కానింగ్ తీపించుకున్నాము. అక్కడ మేడం ఏం చెప్పిందంటే పిల్ల కడుపులో పిల్ల చనిపోయింది, పొద్దున్నే అంటే ఇక్కడికి వచ్చినాక దావాలు వచ్చినాక చనిపోయింది పిల్ల, కేజీలు చేయలేరా డాక్టర్లు అంటే మాకు చెప్పలేరు మేడం, ఇంకొక మేడం వచ్చి మాకు స్కానింగ్ రాసి ఇక్కడికి వచ్చిన మేడం అని మేము చెప్పినాము. అంటే మరి ఇప్పుడు ఎట్లా చేస్తారంటే మరి పోయి మేము హాస్పిటల్ ఇంకో మేడం నడతామంటే ఇక్కడికి వచ్చినాం సార్. మరి ఇప్పుడు మేము తల్లి పరిచయం ఎట్లా చేస్తారు? వాళ్ళు డాక్టర్లు ఏమంటారంటే ఇంకేదో టైం ఇస్తారు అమ్మాయికి, కడుపులో పిల్ల చచ్చిపోయింది, ఇప్పుడు పిల్లకు అది తల్లికి పిల్లకు ప్రమాదమా కాదు అది. ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు, అంటే ఇక్కడ చూస్తారు కాబట్టి హాస్పిటల్కి వస్తారు, చూస్తారని వస్తారు కదా, మేడం ఇంతకు వెళ్ళేసి ఎందుకు వేసుకుంటలేరు? కామారెడ్డి ప్రాంతీయ వైద్యశాలలో ఇలాంటి దారుణాలు సర్వసాధారణంగా మారాయన్న ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేనందునే ఆసుపత్రి సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే వైద్య సిబ్బంది మాత్రం శిశువుల మరణాలకు తమ నిర్లక్ష్యం కారణం కాదని అంటున్నారు. ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ వాజ్ 9th April. టైం ఉంది కదా, పేషెంట్లో పెయిన్ లేదని చెప్పి ఇంతకుముందు ఫాలోఅప్ వస్తే పంపించింది. ఆ చెకప్ వస్తే అల్ట్రాసౌండ్ రాస్తే ఐయుడి అయినట్టుగా ఇచ్చారు. బేబీ డెత్ అయిందని చెప్పేసి పబ్లిక్ గొడవ చేయడంతో రాసి వచ్చేసి అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇష్యూ ట్రాన్స్ఫర్ చేసి నార్మల్ డెలివరీ చేసి బేబీని బయటికి తీయడానికి వాళ్ళందరినీ ఒప్పించి. ప్రాణాలు పోతున్నా పట్టించుకొని కామారెడ్డి ప్రాంతీయ ఆసుపత్రి వైద్యులు సిబ్బందిపైన చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.